అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సుజు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఇది పార్ట్ 2 డే, అంటే పార్ట్ 2 డే 1 ఇంకా 1 లాస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ నేను కాకినాడ వచ్చాము అని చెప్పి వ్లాగ్ చేశాను కదా, బిఫోర్ వ్లాగ్ అయితే అదే. సో మేమైతే ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యాక కాకినాడ కాజాలని ఫేమస్ కదండి. అసలు కాకినాడ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ కాకినాడ కాజా. ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా కోటయ్య కాజా అని. సో అక్కడైతే కాజాలు తీసేసుకొని ఇంకా లడ్డూలు అన్ని రకాల స్వీట్స్ అన్ని తీసేసుకొని కార్లో పెట్టేసుకొని మేమైతే ఇంకా స్పెషల్గా కాకినాడ అంటే గుర్తొచ్చేది బీచే కాబట్టి సో బీచ్కి అయితే మూవ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. బీచ్ దగ్గర కాబట్టి ఇలా కనబడుతుంది, బట్ ఎండ అయితే కొంచెం బాగానే ఉందండి, భారీగానే ఉంది. బట్ 4:30 4:45 ఆ టైంలో కూడా ఎంత కూల్గా ఉందంటే ఆ ప్లేస్. బీచ్ కదండి, అంత వాటర్ కాబట్టి అంత కూల్గా ఉండొచ్చు. సో మనం వెళ్ళాలంటే భయపడాలి, కానీ అక్కడికి వెళ్ళాక అసలు నో డౌట్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో బీచ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ టైం బెస్ట్ టైం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా బయటికి అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నాం కదా, బట్ బీచ్కి ఒక్కదానికైతే అలౌ చేసుకోవచ్చు అండి. పిల్లల్ని కానీ మనం కానీ వెళ్ళొచ్చు. అక్కడ సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఎంజాయ్ చేయడానికి అయితే ఈ టైం బెస్ట్ టైం. సో సమ్మర్ హాలిడేస్ కదండి, అందరూ బీచ్లకి వాటికి వెళ్తున్నారా అంటే చాలా ఉన్నాయి కదా మనకి ఎంజాయ్ చేయడానికి, చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. కానీ అన్నిటికన్నా ఇలా వాటర్ గేమ్స్, వాటర్ టైప్ ఉండేది అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సమ్మర్ కాబట్టి. సో మా పిల్లల్ని తీసుకొచ్చాము, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రావడమేనండి. జస్ట్ మేము ఫంక్షన్ కానీ వచ్చాము, ఇలా బీచ్కి వెళ్తామని అయితే మాకు ముందుగానే ప్లాన్ అయితే లేదు. సో రావడం అయితే వచ్చేసాము, బట్ బట్టలు ఏం తెచ్చుకోలేదు కదండి, ప్లాన్ లేదని చెప్పాను కదా. జస్ట్ ఒకసారి చూడడానికి అన్నట్టు వచ్చాము. లాస్ట్ టైం కూడా ఒక వ్లాగ్ చూసి ఉంటే మీరు, వైజాగ్ బీచ్కి వెళ్ళాము. అప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడమే, అండ్ ఆ రోజు కూడా బట్టలు తీసుకెళ్ళలేదు. సో అప్పుడైతే మేమైతే ఏమీ దిగలేదండి, జస్ట్ చూసేసి వచ్చేసాము. అప్పుడు టైం కూడా 7 అలా అవుతుంది. ఆ టైంలో ఇంకా లోపలికి కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఇప్పుడైతే 4:30 ఆ టైం అంటే అందరికీ నార్మల్ టైము, వెళ్ళే టైమే కాబట్టి సో వెళ్ళడం అయితే వెళ్ళాము. బట్టలు అయితే ఏం తీసుకెళ్ళలేదు కదా, అందులో దిగాలంటే చాలా వరకు ఆలోచించామన్నమాట. సో ఒకవేళ దిగితే బట్టలు లేవు కాబట్టి మనకు కొంచెం కష్టం కదా. పిల్లలు మాత్రం ఎక్కడ ఆగట్లేదండి, వాళ్ళు కూడా పాపం చాలాసేపు చూశారు, లోపలికి వెళ్ళొద్దని అనుకున్నారు. బట్ పిల్లల్ని మనం ఆపలేం కదండి. ఇంకా చూసారు కదా మా బుడతలు ఇద్దరు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. వాటర్ అంటే నార్మల్గాన హ్యాపీనెస్, వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ అంటే వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ అరుపుల్లో కానీ వినేయండి. అసలు ఆ అరుపులు చూస్తుంటే వామ్మో వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారా అనేది ఫస్ట్ టైం మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. కొంచెం పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ ఇలాంటివి తీసుకెళ్తుంటే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి, ప్లస్ వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పుడు తీసుకెళ్ళామండి, అంటే ఇప్పుడు చిన్నవాళ్ళు కాదని కాదు, ఇంతకన్నా చిన్నప్పుడు తీసుకెళ్ళాము. అప్పుడైతే మా బుజ్జిగాడైతే ఫుల్ భయపడ్డాం, వెళ్ళను అని ఆడడం అలా చేశాడు. అంటే నీళ్లు చూసి భయపడతారు కదా చాలా మంది పిల్లలు, అలాగా. కాకపోతే కొంచెం సేపు ఉండి అలవాటు పడితే అప్పుడు ఆటోమేటిక్గా అలవాటు పడిపోయాడు. బట్ ఈసారి మాత్రం అలా కాదు, జస్ట్ వెళ్ళగానే బీచ్ 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 అంటూనే ఉన్నాడు, గోల గోల చేస్తున్నాడు. ముందైతే అందులోకి వెళ్ళేదాకా మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేశాడనమాట. సో వెళ్తానే ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ కూడా, పిల్లలు ఎలాగో వచ్చారు కదా, మనకి 6 వరకు టైం ఉంది కాబట్టి 1.5 అవర్ చాలండి, మినిమం 1 అవర్ చాలు వాటర్లో, అంతకుమించి ఎక్కువసేపు కూడా ఆడలేము. ఒకసారి వాటర్లో దిగితే ఎంతసేపు అయినా ఆడొచ్చండి, అది వేరే విషయంలేండి. బట్ మేము బట్టలు తీసుకెళ్లేదు కాబట్టి ఇంకా మేము దిగలేదు కదా. మేమైనా ఎంతసేపు వెయిట్ చేస్తాము అంటే, పిల్లలు ఆడుతూ ఉంటే ఒక 1.5 అవర్ 2 అవర్స్ బిలోనే వెయిట్ చేయగలము, అవన్నీ చూస్తూ. అందులో వాళ్ళకి మళ్ళీ జలుబులు చేస్తాయి కదా, ఆ వాటర్ కూడా సాల్ట్ వాటర్ కాబట్టి ఎక్కువసేపు ఉంచడం కూడా
కరెక్ట్ కాదని చెప్పి మేమైతే ఇంకా 1.5 అవర్ టైం ఇచ్చామన్నమాట. ఫుల్ ఆడుకున్నారు. అసలు ఆ గోల వింటే మీరు కూడా అబ్బో పిల్లలు ఇంత గోల చేస్తారా అన్న ఇదిలో ఉన్నారనమాట. ఫుల్గా ఇంకా జనాలు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈవినింగ్ టైం అవుతుంది కదండి, మేము వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. ఇంకా టైం పెరుగుతున్న కొద్ది జనాలు అయితే బాగా వచ్చారు. ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా బీచ్ అంటే చెప్పేదేముంది, అందరికి తెలిసిందే కదా. ఇంకా ఎవరన్నా వెళ్ళనోళ్ళు ఉన్నారా అయితే వెళ్ళొచ్చేయండి. ఎందుకంటే ఈ టైం కరెక్ట్ టైం సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే మనం ఒక ట్రిప్ వేసినట్టు ఉంటుంది. బట్టలను తీసుకెళ్లేదు కదండి స్పెషల్ గా, ఇప్పుడు ఈ బట్టలతోనే ఆడుతున్నారు. అది చూసారా, ఆ ప్యాంట్ అయితే పద్దాక జారిపోవడమే, ఆ జారిపోవడం వాడు పైకి వేసుకోవడం, ఇక ఉన్నంతసేపు ఇదే సరిపోయిందండి. ఆ బట్టలు అయితే జారిపోవడమే. అంటే వాటర్ కండి, మామూలుగా అయితే అసలు అది జారదు ప్యాంట్ అనేది. ఒకవేళ జారేటట్టుంటే మనం బెల్ట్ పెడతాం కదండి, సో ఇబ్బంది ఉండదు. బట్ అది జారకుండా ఉన్నా సరే వాటర్లో అనేసరికి వాడు అటు ఇటు పరిగెడుతుంటే ఆ వాటర్కి మొత్తానికి ఎలా అయినా ఆ ప్యాంట్ పద్దాక జారడం పైకి వేయడం. మాకైతే ఇదే సరిపోయింది. పాపం అనవసరంగా బట్టలు తెచ్చినా పోయేది అనిపించింది. ఇలా బట్టలు తెచ్చుంటే ఇంకా మనకి అంత డిస్టర్బెన్స్ గా ఉండేది కాదు. చక్కగా ఆడుకునేవాళ్ళు. ఇంకా మా హస్బెండ్ మా బ్రదర్ ఇంక ఇద్దరికి ఆ పక్కన ఉండాలి కదండి, సపోర్ట్ లేకపోతే కష్టం కదా. అందులో అలలు బాగా వస్తున్నాయండి. అవి చూసే కొద్దీ ఇంకా ఎక్కువ పెరుగుతా ఉన్నాయి అనమాట. మేము ఎక్కడో ఉన్నాము, అసలు అప్పుడు దాకా మా దాకా కూడా రానివి అవి కంప్లీట్ గా వచ్చి మొత్తానికి మా మోకాల దాకా వచ్చేసినాయండి. అంత బాగా తడిచిపోయాం మేము కూడా. బట్ మొత్తం తడవలేదులేండి, మరి డ్రెస్సులు లేవు కదా, అందుకనే అక్కడతోనే ఆగిపోయాం. చూసారు కదా, అసలు వద్దు అనుకుంటూనే దిగుతున్నాము. ఇంకా లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుందనమాట సిచ్యువేషన్. బట్ వెళ్ళి ఆడినంతసేపు బాగానే ఉంటుంది, ఉంటుందండి అసలైన సీను. ఎందుకంటే ఆ బట్టలు తడిచి మన కాళ్ళు బాగా తడిచిపోయి ఆ మట్టి అదంతా ఉంటుంది కదండి, ఆ శాండ్ అంతా కాళ్ళకి బట్టలకి పట్టేసి ఉంటుంది కదా. అసలు దాని తర్వాత సిచ్యువేషన్ వరస్ట్ అని చెప్పాలి. ఇంక అందులో పిల్లలు బట్టల మీద ఉన్నారు కదా, ఆ బట్టలకి మేము వాళ్ళకి మార్చడానికి ఆల్రెడీ ఒక స్పేర్ అయితే వాళ్ళ వరకు అయితే ఉంది. అందుకని ఇంకా వాళ్ళని ఆడనిచ్చేసాం బాగా ఫుల్గా. వాళ్ళైతే ఫుల్గా ఆడుకున్నాక కార్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీయాలంటే మళ్ళీ స్నానాలు చేయాలి కదండి, లేకపోతే ఆ కార్ అంతా మట్టి అయిపోతుంది. అందుకే వాటర్ బాటిల్స్ బోల్డ్ ఉన్నాయి, ఆ వాటర్ బాటిల్స్ తోనే వాళ్ళకి స్నానాలు చేపించేసి బట్టలు వేసామన్నమాట. ఇదైతే తర్వాత సిచ్యువేషన్. ఇప్పుడైతే ఆడుకునేదైతే బాగా ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అవైతే నేను పెట్టేస్తాను, చూస్తూ ఉండండి, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఏకా సునీ, అది పరిగెట్టుకుంటూ వెళ్తాం, అదేదా వెళ్ళిపోతారు. పడిపోయాడట్టున్నాం మనమే. ఫోటోలు వద్దా, ఏం దిగుతావు?
ఇలా ఎవరు ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసారా ఎవరు ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బలి ఎక్కారు కదా. ఆ చిన్న క్లిప్ అయితే తీయడానికి వీలయ్యింది. వాళ్ళు చాలాసేపు నుంచి ఆడుతున్నారండి, బట్ నేను తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఇంకా మా పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది, పక్కన వాళ్ళని ఏం చూస్తామండి. బట్ ఒకసారి వీడియో క్లిప్ మొత్తం తీసేటప్పుడు ఇదొకటి నా వీడియోలో పడింది అనమాట, క్యాప్చర్ అయ్యింది. ఇలాంటి కొన్ని కొన్ని క్యాప్చర్ అవుతూ ఉంటాయి. సో అక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము మాత్రం ఇదిగోండి, మేము మరి లోపలికి వెళ్ళలేదు కదా, కొంచెం అయితే తడిచామని చెప్పాను కదా. సో మా పనిలో మేము ఉన్నాం అనమాట. బయట ఇదిగో ఇలా రాసుకుంటూ సింబల్స్ వేస్తూ హార్ట్ సింబల్ అలా వేసుకుంటూ కూర్చున్నాం అనమాట. అలాగే అలలు వస్తూ ఉంటాయి కదండి, వాటితో ఆడుతూ కూర్చున్నాము. సో టైం పాస్ అయితే మామూలుగా లేదు, పిచ్చ పిచ్చగా ఉందనమాట. అంత ఫుల్ ఎంజాయ్ అండ్ టైం పాస్ బాగా అవుతుంది. ఇలాంటి టైంలో వెళ్ళడం చాలా బాగుంటుంది. సో వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళండి. కాకినాడ బీచ్ అంటే కాకినాడలో ఉన్న వాళ్ళు వెళ్తారు, విజయవాడలో ఉన్నవాళ్ళు చీరాల అండ్ బందర్కి వెళ్తారు కదా. సో వెళ్ళండి, బాగుంటుంది. అంటే ఎండలకు భయపడి బయటకు వెళ్ళట్లేదు కదా ఎవరం, కాకపోతే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, అలా ఉంది. ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో ఎనీవే, ఇంకా మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఆడేసుకున్నాము. అండి అండి చాలా ఇటు తిరగట్లా చిన్నుగాడు, ఆయన బుద్ధి లేదు. ఆడుకుంటున్నా కుస్తీ అదే కదా. సరే ఒక్కొక్కరిని క్యాప్చర్ చేయి, ఒక్కొక్కరి ఫోటో వీడియోనే జూమ్ చేస్తే ఫోటో అట్టున్నారు. భయం అవుతుంది. అక్క ఒప్పుకో, ఏంటిది టేస్ట్ చూసి సరిపోలేదే కొంచెం. డబ్బా
చేపల్లా కొట్టుకొచ్చేస్తుంటే ఆడు వెళ్ళిపోతున్నాడే. వెళ్తున్నా చాలు. అలసిపోయా పెద్దవి వస్తుంది. పెద్దళ్ళు వస్తున్నాయి. చూసారు కదా, ఇంకా ఇలా ఉన్నారు. ప్యాంట్ అయితే ఫుల్ గా కిందకి వచ్చేస్తుంది. ఇంకా ఒక్కొక్క టైంలో అయితే తీసేద్దాం, బట్ వాళ్ళకి అది ఇంపార్టెంట్ కదండి, కంపల్సరీగా ఉంచుకోవాలని వాడు ఏడుస్తున్నాడు. సో అందుకని ఇంకా అలా ఉంచేసి వాళ్ళ ఆటలు వాళ్ళని ఆడిస్తున్నాం. చూడండి అలలు ఎంత బాగా పెరిగిపోయినాయో. మేమైతే లోపలికి కూడా వెళ్ళలేదు, జస్ట్ బయటే ఉన్నాము. అయినా సరే అలలు బాగా పెరుగుతూ ఇలా మీదకి వచ్చేస్తున్నాయి. మా అంశు గారికి బాగా వాటర్ మీదకి వచ్చేసి భయపడిపోయాడు. అలా ఒక్కసారిగా వచ్చేస్తే భయపడతారు కండి పిల్లలు. ఫుల్గా దగ్గు అలాంటివి వచ్చేసినాయి, ఒకేసారి మీదకి వచ్చేసినాయి అనమాట ఫుల్గా. ఇంకా ఆ వాటర్లో ఎలా ఉన్నా ఆడుతున్నారు. భయపడ్డాడు, బట్ మళ్ళీ ఒక 5 minutesకి మళ్ళీ పరుగు ఆటలు. ఆ వాటర్ అలా రమ్మని పిలుస్తుంది అనుకుంటా. ఇంకా మామూలుగా ఆడలేదు. మేమైతే భయపడ్డాం, ఎందుకులే ఇంకా చాలే అన్నట్టు అనుకున్నాము. కానీ వాడు కూడా ఆపేస్తానంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా ఆడతా అంటున్నారు. మినిమం 1 hour కూడా లేకుండా ఎందుకండి అంత దూరం వెళ్ళి ఇలా బీచ్లు అన్నప్పుడు కనీసం ఒక 1 hour అన్న స్పెండ్ చేయకపోతే వేస్ట్ కదా అన్నట్టు ఒక 1 hour అయితే మాక్సిమం 1 hour ఏనండి మేము ఉంది. ఇంకా అంతకు మించి ఎక్కువసేపు కూడా లేము. 1 hour అండి. ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. వాళ్ళైతే ఈ 1 hourలో ఆడాల్సినవి బాగా ఆడుకున్నారు. చూడండి బయటే ఉన్నామని చెప్పా కదా, లోపలికి కూడా వెళ్ళలేదని. పైనే ఉన్నాము, బట్ ఆ వాటర్ అలలు ఫుల్గా వచ్చేస్తూ బాగా తడిపేస్తూ ఉన్నాయన్నమాట. మనుషులను చూస్తే ఇంకా ఎక్కువ అల్లు వస్తూ ఉంటాయి అంటారు కదా, ఇది ఇందుకే అనుకుంటా. వచ్చినప్పుడు ఎగరండి అని అదే ఎగతారు.
ఇక ఫైనల్ గా మేమైతే బీచ్ నుంచి బయటకు వచ్చేసాము. వెళ్లే దారిలో మరి ఆకలి కూడా వేస్తుంది కదండి. అన్ని ఆటలు ఆడాక మరి ఆకలి ఎందుకు వేయదు. అందులో మేము 4:30కి అలా వెళ్ళి 6 వరకు ఉన్నామండి. 6కి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా జనాలు వస్తానే ఉన్నారు కానీ కొంచెం లైట్గా చీకటి పడేటప్పుడు ఇంకా ఉండకూడదని చెప్పి రిటర్న్ అయిపోయాం. ప్లస్ అది కాకుండా మనం వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా. ఇంకా వస్తూ మధ్య దారిలో మాకైతే ఇలా మల్టీ కదన్ రెస్టారెంట్ ఒకటి కనబడింది. బయట ప్లేస్ బాగుంది, లోపల చక్కగా అంబియన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయి తిందామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్తే తినడమే పని కదా అన్నట్టు ఫుల్గా లాగిద్దామని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అందులో ఈరోజు నాన్ వెజ్ తినచ్చు అని ఫిక్స్ అయ్యి ఫుల్గా లాగిద్దామని రెస్టారెంట్కి అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా లోపల అయితే చూపించేస్తాను. బయట కూడా చాలా బాగుందండి ఆడుకోవడానికి. అందులో ఈవినింగ్ టైం కదా, అంటే నైట్ టైం కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలైతే ఎక్కడైనా ఆటలే అన్నట్టు. అక్కడ ఆడిన వాళ్ళకి నీరసం రాదు, ఇక్కడ ఆడిన నీరసం రాదు. మనకు మాత్రం చూసే వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. ఇంకా లోపలైతే ఇదిగోండి ఇలా ఉంది. రెస్టారెంట్ చూడడానికి కాదండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. అందులో మన ఆంధ్ర సైడ్ అంటే ఇంకా ఫుడ్కి వంక పెట్ట పర్లేదులేండి. బట్ కొన్ని రెస్టారెంట్లు బాగాలేదని చెప్పచ్చు. బట్ మేము ఇక్కడికి వచ్చిన ఈ మల్టీ కదన్ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి. చూడడానికి బాగుంది. ప్లస్ అక్కడ అసలు ఫుడ్ అయితే క్వాలిటీ కానీ క్వాంటిటీ బాగానే ఇచ్చారు. అసలు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. స్పైసీగా అంతా ఇంకా తింటే మనకి ఆసమ్ అంటాం అన్నమాట. ఇలా మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇలా దారిలో అంటే మనం టూర్లు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి మంచి ఫుడ్ దొరికితే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్. ఇదిగోండి ఫుడ్ కూడా ఒకసారి చూపించేస్తాను. చాలా స్టార్టర్స్ ఆర్డర్ పెట్టాము. అలాగే ఆర్డర్ ఇచ్చేసినవన్నీ చూపిస్తున్నాను. చిన్నగా చూపిస్తున్నానండి, మొత్తం చూపించను. ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దదైపోతుంది. ఇవ్వండి ఆర్డర్స్ మేము ప్లేస్ చేసిన ఆర్డర్స్ అయితే ఇవన్నమాట. అండ్ బిర్యానీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఫుల్గా లాగిచ్చేసాము. అసలు తినడంలో ముందుంటాం అన్నట్టు తిన్నాం అనమాట. అదిగోండి చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఒకవేళ అటువైపు నుంచి ఎవరన్నా వచ్చేటట్టయితే కాకినాడ నుంచి మేము విజయవాడ వచ్చే దారిలో మాకు ఇది మల్టీ కదన్స్ రెస్టారెంట్ అయితే కనపడింది అనమాట. సో ఒకవేళ ఎప్పుడన్నా అటువైపు వెళ్దామంటే ఈ రెస్టారెంట్ అయితే గట్టిగా పట్టుకోవచ్చు, అంత బాగుంది ఫుడ్ అయితే. సో ఫుల్గా లాగించేసాము. ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడమేనండి. డైరెక్ట్గా ఇంకెక్కడ ఆగేది లేదు. ఫుడ్ కోసం ఆగుతాం కదా కంపల్సరీగా. సో అందుకనే మంచి ప్లేస్ అయితే మీకు చెప్పేశాను. ఫుడ్లో మాత్రం ఇంకా స్పైసీ ఉంది. పిల్లలకు తినడానికి స్పైసీలెస్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని నా లింక్ని మీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇలా నేను చెప్పినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇది ఈరోజు వ్లాగ్, అంటే కాకినాడ నుంచి మేము మూవ్ అయిన వ్లాగ్. ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే వ్లాగ్ మొత్తం మీకు షేర్ చేశాను. అంటే పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టాను అనమాట. ఇప్పటికీ చాలా పెద్ద వ్లాగ్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇంకా బయట చూసారు కదా, బయట కూడా చాలా బాగుందని చెప్పాను కదా. ఇక్కడైతే వీళ్ళు ఆడేసుకుంటున్నారు. ఇక్కడ ఒక 20 minutes ఈజీగా బయట ఆడిచ్చి బయలుదేరాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.